అసలు ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా చూసుంటారా? వినుంటారా మీరు? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని వింత ఏంటి అంటే, భార్యని భరణం అడిగిన భర్త. ఎక్కడైనా విడాకులు తీసుకుంటున్నారంటే భార్యకే భరణం అయితే ఇస్తాడు హస్బెండ్. కానీ ఇక్కడ రివర్స్‌లో ఏం జరిగింది అంటే, భార్యని భర్తని భార్యని భరణం అడిగిన భర్త అనమాట. భరణం ఇవ్వాలనైతే కోర్టులో అయితే కేసు వేయడం అయితే జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో ఉండే ఆలోక్‌కి సో జ్యోతిర్మయి అనే అమ్మాయితో అయితే మ్యారేజ్ అయితే జరిగిందనమాట. ఈ ఆలోక్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక స్వీపర్‌గా వర్క్ చేస్తూ ఉండేవాడనమాట. గవర్నమెంట్ జాబే తనది కూడా. తను తన వైఫ్‌కి బాగా గుర్తించి తనకి మంచి టాలెంట్ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయినైతే హైయర్ స్టడీస్ అయితే చదివించాడు. చదివించిన తర్వాత ఆ అమ్మాయి కూడా బాగా చదివింది. చదివిన తర్వాత ఆ అమ్మాయికి కూడా ఎస్‌జీఎంగా పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఎస్‌జీఎం అంటే ఎవరు అనంటే కలెక్టర్ కింద. కలెక్టర్ తర్వాత ఏవైనా విషయాలు తెలుస్తాయంటే ఎస్‌జీఎంకి మాత్రమే తెలుస్తాయన్నమాట. అలాంటి మంచి పొజిషన్‌లో కూడా తనకు కూడా గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది. ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి ఈ జ్యోతిర్మయి అనే అమ్మాయి మొత్తం కూడా చేంజ్ అయిపోయిందనమాట. హస్బెండ్‌తో సరిగ్గా ఉండకపోవడం, తనని పట్టించుకోకపోవడం, తనతో ఎలాంటి గొడవలు పడడం అలాంటివన్నీ చేస్తూ ఉండేది. వీళ్ళిద్దరికీ కూడా అస్సలు పడేది కాదనమాట. ఈ జ్యోతిర్మయి ఏం చేసిందంటే విడాకులు కావాలని కోర్టులో అయితే కేసు వేసింది. అప్పుడు తను ఏం చేశాడంటే ఆలోక్, సరే నేను విడాకులు ఇస్తాను, కాకపోతే నాకైతే భరణం అయితే ఇవ్వాలి అని రివర్స్‌లో అయితే ఈ విధంగా పిటిషన్ అయితే దాఖలు చేశాడనమాట. ఫస్ట్ అయితే దీన్ని నార్మల్ కోర్టులో అయితే దీన్నైతే కేసు అయితే కొట్టేశారు. తర్వాత తనైతే సుప్రీం కోర్ట్‌కి అయితే వెళ్ళాడు. అసలు ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే, తనని బాగా చదివించాడు కాబట్టి, చదివించాడు, ఒక మంచి పొజిషన్‌కి అయితే తీసుకెళ్ళాడు కాబట్టి, తను అడగడంలో అయితే ఏమాత్రం తప్పైతే లేదు. మీరేమంటారు? ఈ విధంగా కష్టపడి చదివించాడు కాబట్టి అడగొచ్చు. ఎందుకంటే తన శాలరీ వచ్చేసి చాలా తక్కువగా ఉంటది. అదే ఆ అమ్మాయి శాలరీ వచ్చేసి దగ్గర దగ్గరలో ఒక 70,000-80,000 అయితే ఉంటుంది కాబట్టి అడగొచ్చు. ఇంకా ఇప్పుడు తను భరణం ఇవ్వాలంటే ఇవ్వలేడు కాబట్టి రివర్స్‌గా తను చదివించినందుకు ఈ విధంగా అమ్మాయి దగ్గర నుంచి అయితే భరణం అయితే అడగాలని ఈ విధంగా అయితే కోర్టులో అయితే దాఖలు చేశాడనమాట. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఆలోక్ అడిగిన దాంట్లో ఏమన్నా తప్పుందా? మీరైతే కామెంట్ చేసి ఆలోక్ అడిగింది కరెక్టే కదా! మీకేమన్నా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చరిత్రలో నిలిచిపోయే హస్బెండ్ ఎవరైనా ఉన్నారంటే అది ఆలోక్ మాత్రమే. ఆడ